ఉన్నత శిఖరాలకు మనం ఎలా చేరుకోవాలి, దేవుని దృష్టికి మనం ఎలా ప్రియులంగా ఉండాలి, మనం అడిగిందల్లా మనము దేవుడి నుంచి ఎలా పొందుకోవాలి, ఒక మల్టీ బిలియనర్గా నేను ఎలా కాగలను అనే ప్రశ్నలు నీకున్నాయా? ఈ దినము ఒక 3 ప్రాముఖ్యమైన సత్యాల్ని లేఖనాల్లో నుంచి మనం నేర్చుకుందాం. మొట్టమొదటి తలంపు, దేవుణ్ణి ప్రేమిస్తున్న ప్రతి బిడ్డ గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయంలో దావీదు తన జీవితంలో ఎలా దేవుని దృష్టికి ప్రీతికరమైన బిడ్డగా, ఇష్టమైన బిడ్డగా దేవునికి తాను ఉండగలను అన్న విషయాన్ని కీర్తనల గ్రంథం 41వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, కానీ నేను ఎదగలేకపోతున్నా. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, నేనెన్నో గొప్ప హైట్స్కి చేరాలనుకుంటున్నా, కానీ చేరలేకపోతున్నా. నేను ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆశపడుతున్నా, కానీ ఎక్కడ ఉన్నానో అక్కడే ఉండిపోయా అనే అనుభవంలో నీవు జీవిస్తున్నావా? ఈ దినం కీర్తనల గ్రంథం 41వ అధ్యాయంలో నుంచి కొన్ని సత్యాలు, గణనీయమైన సత్యాల్ని ఈవేళ మనము నేర్చుకుందాం. మొదటి 2 వచనాల్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు ఇలా అంటున్నాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించెను. పిల్లరా, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ప్రేమిస్తాడో ఆ వ్యక్తి తన పొరుగువారి పట్ల కూడా కటాక్షం కలిగి ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను మాత్రమే ప్రేమించడం కాదు, కానీ నీ పొరుగు వారిని కూడా నీవు ప్రేమించాలి అన్నది దావీదు మనకు నేర్పించాలనుకున్న సత్యం. యూజువల్గా క్రైస్తవులంగా మనకు దేవునికి బంధం ఉంటే చాలు అనుకుంటాం, కానీ ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఆ రీతిగా పని జరగదు. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించేవాడు పొరుగువాడిని కూడా ప్రేమిస్తాడు. పొరుగువాడిని ప్రేమించేవాడు నిశ్చయంగా దేవుణ్ణి ప్రేమిస్తాడు. దిస్ ఈజ్ ఎ రెసిప్రోకల్ థింగ్. కనుక ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నా, ఒక గొప్ప ఉన్నత శిఖరాలకు తాను ఎదగాలని ఆశపడినా, దేవునితో బంధము ఎంత ప్రాముఖ్యమైందో పొరుగువాణ్ణి పట్ల ప్రేమించడం, పొరుగువాణ్ణి కటాక్షించడం, పొరుగువాని పట్ల దయ చూపించడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. సో 2 ఇంపార్టెంట్ లెసన్స్ దట్ వీ షుడ్ రిమెంబర్. మొట్టమొదటిది, దేవుణ్ణి ప్రేమించండి. ఇది మొదటి పాఠం. ఎలా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నేను నీ కొరకు ఆశపడుతున్నా అంటున్నాడు చూడండి దావీదు. అలా నీవు దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన్ని ప్రేమించాలి. అది నంబర్ 1. అండ్ నంబర్ 2, నీ పొరుగు వాడిని కూడా నీవు ప్రేమించాలి. అందుకనే ఈ 2 వచనాలలో 41వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలా రాశాడు, ఎవరైతే తన పొరుగు వాడిని ప్రేమిస్తాడో ధన్యుడు, ఈజ్ బ్లెస్సెడ్, ఈజ్ ఎ హ్యాపీ పర్సన్. వాడు ఉన్నత శిఖరాలకు ఎదిగే వ్యక్తి అన్న విషయాన్ని, ధన్యుడు, ఆశీర్వబడినవాడు అన్న మాటను చూస్తాను. మరలా 2వ వచనంలో కూడా అదే మాట రాస్తున్నాడు, భూమి మీద వాడు ధన్యుడగును. ఎంత చక్కని మాట. కనుక 2 times, మొదటి వచనం 2వ వచనంలో, ఇఫ్ యూ ఆర్ లవింగ్ గాడ్ అండ్ లవింగ్ యువర్ నేబర్, యూ ఆర్ ఇండీడ్ ఎ బ్లెస్సెడ్ పర్సన్. నీవు ఏదైతే దేవుణ్ణి అడుగుతావో అది ఆయన నీకు ఇస్తాడు. ఆయన నిన్ను అంచెలంచెలుగా పెంచి నిన్ను గొప్పవానిగా చేస్తాడు. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఒక వ్యక్తి ప్రభువుని ప్రేమిస్తూ తన పొరుగువాడిని ప్రేమించినట్లయితే, పొరుగువాడు కొన్నిసార్లు మన మీదనే తన కాలును ఎత్తడానికి ఆశపడతాడు. ఈ కీర్తన గ్రంథంలో 41వ అధ్యాయంలో యేసుక్రీస్తు యూదా ఇస్కరియోతును గురించి మాట్లాడిన ఒక అనుభవాల్ని చూస్తా ఉన్నాం. చూడండి, 41వ అధ్యాయంలో 9వ వచనంలో, నేను నమ్ముకొనిన నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తెను.
సో వెన్ యు ఆర్ లవింగ్ గాడ్ అండ్ వెన్ యు ఆర్ లవింగ్ యువర్ నేబర్, గమనించాలి, నీ పొరుగువాడు కొన్నిసార్లు నిన్ను తన్నుతాడు, నిన్ను త్రొక్కేయాలనుకుంటాడు, నిన్ను బాధ పెట్టాలని ఆశపడతాడు. అక్కడే ఒక ట్రాన్సిషన్ మన జీవితంలో గుర్తెరగాలి. అలాంటి వ్యక్తి పట్ల కూడా ఎలాంటి అసహనాన్ని కలిగి ఉండకూడదు. అలాంటి వ్యక్తి పట్ల కూడా నీవెలాంటి కోపోద్రేకం కలిగి ఉండకూడదు. అలాంటి వ్యక్తిని కూడా నీవు మరణం వరకు ప్రేమించాలి. యూ షుడ్ నెవర్ హ్యావ్ ఎనీ కోపం కానీ, తాపం కానీ, హేట్రెడ్ కానీ ఆ వ్యక్తి పట్ల నీకు ఉండకూడదు. దిస్ ఈజ్ వెరీ వైటల్ టు బి బ్లెస్డ్ బై ద లార్డ్. దేవుని చేత నీవు దీవించబడాలి, నీవు ఘనమైన స్థాయికి చేరుకోవాలని ఆశపడుతున్నావు చూడు, దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడిని ప్రేమించేటప్పుడు అపవాది వాడిని రేపి తన కాళ్ళతో నేను త్రొక్కాలని ఆశపడతాను. బట్ యెట్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ యువర్ బ్రదర్. ఈవేళ దేవుని బిడ్డలారా, దీస్ ఆర్ ఇంపార్టెంట్ లెసన్స్ దట్ వీ షుడ్ రిమెంబర్ ఇన్ అవర్ లైఫ్స్. ఎప్పుడైతే మనము ఇలా ఉంటామో ఆశీర్వాదాలు చూడండి. దేవుడు మొదటి 2 వచనాల్లో దేవుడు నిన్ను తప్పిస్తాడు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, నీ శత్రువుల చేతికి నిన్ను అప్పగించాడు, నీ రోగశయ్య మీద నిన్ను ఆదరిస్తాడు, రోగము కలిగితే నిన్ను స్వస్థపరుస్తాడు. దిస్ ఆర్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు లవ్ గాడ్, ఇఫ్ యు లవ్ యువర్ నేబర్, ఈవెన్ దో హీ హేట్స్ యూ, ఇఫ్ యు లవ్ హిమ్, పిల్లరా గుర్తుంచుకోండి, నీవు ధన్యుడవుగా అవుతావు, నీవు తప్పించబడతావు, బ్రతుకుతావు, శత్రుల చేతుల నుండి తప్పించబడతావు, నీ రోగశయమించి ప్రభు నిన్ను ఆదరించి నిన్ను స్వస్థపరుస్తాడు. ఎంత చక్కని మాట. కనుక ఈవేళ దేవుని బిడ్డలంగా మనము ఈ పాఠాన్ని మన జీవితంలో మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఇస్ హౌ యూ కెన్ గ్రో. అలాంటి వారే ఎదుగుతారు, అలాంటి వారే దీవించబడతారు, అలాంటి వారే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎప్పుడైతే నీవు ఈ సంగతులను నీవు గమనిస్తూ ఉంటావో దేవుని దృష్టికి నీవు ఎలాంటి వాడవో తెలుసా? 3 గొప్ప ఆశీర్వాదపు మాటలు ఈ వచనాలు ఉన్నాయి. మొదటిది 11వ వచనంలో, నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. దేవునికి ఇలాంటి వారంటే ఇష్టులు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం. ఎలాంటి వారు? దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించేవారు, పొరుగువారి పట్ల ఎలాంటి కొంచెం కూడా ఇసుమంత కూడా ద్వేషము కానీ, కక్ష కానీ, అసూయ కానీ, కోపోద్రేకము కానీ లేనివారు. చూసారా? అలాంటి వారు దేవునికి ఇష్టులు. నంబర్ 1, నీవు ఇష్టం అనుకో, నువ్వేది అడుగుతా అని ఇస్తాడు. నీవు ఇష్టం అనుకో, నువ్వేది ప్రార్థిస్తే అది నువ్వు పొందుకుంటావు. నీవు ఇష్టం అనుకో, దేవుని యొక్క ఆకాశపు తూములను తెరచి ఆయన పట్టజాలన్న ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఎథికల్గా, మారల్గా, స్పిరిచువల్గా అన్ని రంగాలలో యూ విల్ గ్రో. దేవుడు నీకు అలాంటి గొప్ప కృప అనుగ్రహిస్తాడు, నీవు ఇష్టడవు అవుతావు. అదే 12వ వచనంలో మనం చూసినట్టయితే, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించావు. యూ విల్ బీ లాయల్ పర్సన్ టు గాడ్. దేవునికి నీవు యథార్థపరుడుగా ఉండగలుగుతావు. ఎంత చక్కని మాట. దేవుడు నిన్ను చూసినప్పుడు ఇష్టడవుగా ఉంటావు. దేవుడు నిన్ను అలాంటి గుణలక్షణాలతో చూసినప్పుడు యథార్థవంతుడవుగా ఉంటావు. 3వది, నీవు ఆయన సన్నిధిలో నిత్యము నిలబడేవాడవుగా ఉంటావు. యూ విల్ బీ ఇన్ హిస్ ప్రెజెన్స్. మిఖాయేలు దేవుని సన్నిధిలో ఉంటుంది, గాబ్రియేలు దేవుని సన్నిధిలో ఉంటుంది. ఈవేళ నేను కూడా దేవుని సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని మనకిస్తావు. ఇక్కడ ఇంకో లెసన్ నేర్చుకోవాలి పిల్లలు. దేవుని ప్రేమించావు, పొరుగువాడిని ప్రేమించాలి, ఎటువంటి హేట్రెడ్ లేదు నీ లోపల. నీవు దేవునికి ఇష్టడవు కాగలిగావు, యథార్థపరుడవు కాగలిగావు, నీవు ఆయన సన్నిధిలో నిలబడతావు. ఆయన సన్నిధిలో నిలబడాలంటే ఒక గొప్ప క్వాలిఫికేషన్ గుర్తుంచుకోవాలి. మురికి తనం ఆయన సన్నిధిలో ఉండడానికి వీల్లేదు. ఆయన పాపాన్ని చూచి సహించలేడు. చెడుతనం నీలో ఉండడానికి వీల్లేదు.
ఆయన సన్నిధిలో నీవు నిరంతరం ఉండాలి అంటే ఒక చిన్న ప్యాసేజ్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో నుంచి మనం చద్దాం. 7వ వచనాన్ని చదువుతున్నాను. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొన్నెడలా నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణంలో వాడవగుదు మరియు ఇక్కడ నిలువబడు వారికి కలుగునట్లుగా నా సన్నిధిని నిలుచు భాగ్యము నేను నీకు ఇస్తాను. యూ విల్ బి ఆల్వేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యూ విల్ బి ఆల్వేస్ కంటిన్యూస్లీ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిలో ఉంటాయి. ఆయన సన్నిలో నిత్య సుఖాలను, ఆయన సన్నిలో సంపూర్ణ సంతోషం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యెహోషువ అనే ప్రధాన యాజకునికి వస్త్రాలు బాగలేవు. 4వ వచనంలో, దూత దగ్గర నిలిచిన వాడిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించాను. నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించినానని చెప్పాను. గాడ్ హేట్స్ సిన్. దేవునికి ఇష్టం లేదు పిల్లారు. కనుక నీ జీవితంలో దేవుని సన్నిధానంలో నీవు ఉండాలంటే, దేవునికి యథార్థపరుడుగా ఉండాలంటే, ఇష్టడుగా నీవు ఉండాలి అంటే గుర్తుంచుకోవాలి 2-3 ఇంపార్టెంట్ లెసన్స్. షుడ్ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. అవతలి వ్యక్తి నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను ద్వేషించినప్పటికీ, వాడు నిన్ను అణిచివేయాలని ఆశపడినప్పటికీ ఎటువంటి ద్వేషం కానీ, కోపం కానీ, తాపం కానీ లేకుండా ఉండడమే ఇట్ విల్ మేక్ యూ అ మల్టీమిలియనర్. ఇట్ విల్ మేక్ యూ అ గ్రేట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ గొప్ప చిన్ని రహస్యాలను నువ్వు తెలుసుకోగలిగితే, నువ్వు ఏది అడుగు ఆయనకు నీవు ఇష్టడవు, నీవేది తలపెట్టు నువ్వు యథార్థపరుడు, నువ్వు ఆయన సన్నిధిలో ఉంటున్నావు కనుక హి విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యూ. నీకు ఇవ్వలేనిది అంటూ ఏది లేదు. దీస్ ఆర్ ద 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ లైఫ్. నీ జీవితంలో ఫలించడానికి, ఫలభరితంగా ఉండడానికి ఒక మహత్కరమైనటువంటి కీ థాట్స్ ఇవే. ఈ విషయాలు నీ జీవితంలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఫలించి ఫలాభివృద్ధిలోకి వస్తావు. దేవుడు నిశ్చయంగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాం. నమ్మదగిన దేవా, నీ ప్రజల మీదకి పరిశుద్ధాత్మదేవుని యొక్క నింపుదలను, పరిశుద్ధాత్మదేవుని యొక్క కనువిప్పును కలగజేయ ప్రభా. ఎలా నిన్ను ప్రేమించాలి, తోటి వారిని ప్రేమించినటువంటి ద్వేషం లేకుండా ఉండాలి ప్రభా. ఏ రీతిగా పవిత్రంగా పరిపూర్ణమైన హోలీనెస్ని కలిగి ఉండాలి. మేము ఎప్పుడు ఇష్టలంగా ఉండగలుగుతాం, యథార్థవంతులంగా ఉండగలుగుతాం, ఆయన సన్నిధిలో నిరంతరం ఉండగలుగుతాం. ఈ గొప్ప భాగ్యాన్ని ప్రజలకు అనుగ్రహించమని యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్.